హాయ్ హలో నమస్తే. నేను చూపిస్తున్న తాటి ముంజలండి. చక్కగా లేతలాతి మా వారు తీసుకొచ్చారనమాట. ఇవి చూస్తుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా గుర్తొస్తున్నాయి. ఇక్కడ విజయవాడలో కొనుక్కుంటున్నాం, కానీ మా ఊర్లో అయితే మా ఇంటి చుట్టూ రక్షక భటుల్లాగా తాటి చెట్లు చుట్టూ ఉండేవి. తాటికాయలు కానీ తాటి ముంజలు కానీ తీగలు కానీ కొద్ది ఉండేది కాదు. చక్కగా గెలలు తెంపేసి చావిల్లో పెట్టుకొని సాయంత్రం పూట చుట్టూ కూర్చోబెట్టేసి కొడవలతో మా తాత కానీ మా డాడీ కానీ కోసిచ్చేవారు. అది తింటా నాకు ఒంటి కన్ను తాటికాయ వచ్చింది, 2 కళ్ళు తాటికాయలు, 3 కళ్ళు తాటికాయలు అనుకుంటా తినేవాళ్ళం. చక్కగా చాలా టేస్ట్గా ఉండేవి. యాక్చువల్గా మూడు కళ్ళున్న తాటి ముంజలే ఉంటాయి. రేర్గా చిన్న చిన్న కాయలకైతే 1 కళ్ళు 2 కళ్ళు ఉండేవి. నేనైతే ఎక్కువ నాకు ఒంటి కన్ను తాటికాయ ఇవ్వండి, 2 కళ్ళు తాటికాయ అని అడిగి తీసుకునేదాన్ని. అది నాకు అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే గుర్తొస్తున్నాయి. మా ఇంటి చుట్టూ తాటి చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక తాటి ముంజలు కానీ తాటికాయలు కానీ తీగలు కానీ కొద్ది ఉండేది కాదు. మేమే తేగలు వేసేసుకునే వాళ్ళం. మా డాడీ వాటిని తీయగానే కుండలో సర్దేసుకునే వాళ్ళం. మేమే గడ్డేసుకుని కాల్చుకునే వాళ్ళం అనమాట. ఇన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనమాట. సో అలాగే ఆ తాటి చెట్లలో బోడి తాటి చెట్టు ఉండేది. దాంట్లో నైట్ పూట గొడ్ల గోబలు, పగలైతే చిలుకలు వచ్చి వాలేవి. ఇన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. బాయ్ బాయ్.